ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 24వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ ఫోన్ కాల్ మీరు మాట్లాడకండి, మాట్లాడితే మీ పరువు పోతుంది, జాగ్రత్త. ఎటువంటి ఫోన్ కాల్ మీరు మాట్లాడకూడదు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి. మీరు అనుకున్న పనులు అనేవి కావటం లేదు. అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపార సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. గురూజీ గారి ఫోన్ నెంబర్ 6302400814 మరియు ఏ ఇతర సమస్యలైనా కూడా శక్తి పూజలు చేసి పరిష్కారం చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. లంక బిందెలు అలాగే గుప్త నిధులు కూడా తీయబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురూజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి. ఖచ్చితంగా మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గారి ఫోన్ నెంబర్ 6302400814. ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. చాలా సిస్టమేటిక్గా ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ, పాత స్నేహితులను కానీ, బంధుత్వాలని కానీ అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. ఇక ముఖ్యంగా విషయంలోకి వెళ్తే గనక, కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం డిసెంబర్ 24వ తారీఖు బుధవారం రోజున మీరు కొన్ని కీలకమైన సంఘటనలు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరు భవిష్యత్తులో చాలా శుభకరమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి స్నేహితులను కానీ, సన్నిహితులను కానీ ఈరోజు అనుకోకుండా కలుసుకునే అవకాశం కూడా మీకు వస్తుంది. అలాగే ఎవరి అడ్రస్ గురించి అయితే చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క అడ్రస్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఇక కన్యా రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశం అయితే రాబోతుంది. అలాగే వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలు అయితే ఉన్నాయి. మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించింది ఒక ముఖ్యమైన నిర్ణయం మీరు ఈరోజు దినఫలాల్లో చూడబోతున్నారని చెప్పుకోవాలి. భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి ఈరోజు మీకు చాలా బాగా కలిసి వస్తుంది. భాగస్వామ్యం వ్యాపారం చేస్తున్న వారికి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు డిసెంబర్ 24వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మీ శత్రువులు మీకు ఫోన్ కాల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వారు ఫోన్ కాల్ చేసి మిమ్మల్ని ఇష్టం వచ్చినట్లుగా తిట్టడం కానీ, మీ యొక్క పరువు పోయే విధంగా మాట్లాడడం కానీ చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ వారు ఆవేశంలో ఏదైనా మాట్లాడితే కనుక వెంటనే ఫోన్ కట్ చేయండి.
మీరు వాదిస్తూ వెళ్తున్నట్లయితే గనక సమస్య తీవ్రత పెరుగుతుంది. ముఖ్యంగా పబ్లిక్ ప్లేస్లో ఉన్నప్పుడు ఇటువంటి ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయకపోవడమే మంచిది. అలాగే మాట్లాడకండి. మాట్లాడారంటే మాత్రం మీరు చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో మీకు ఉన్నటువంటి గొడవలు అన్నీ కూడా సద్దుమణుగుతాయి. ఇక భవిష్యత్తులో మీకు చాలా శుభకరమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి స్నేహితులను కానీ సన్నిహితులను కానీ ఈరోజు అనుకోకుండా కలుసుకునే అవకాశాలు కూడా మీకు వస్తుంది. అలాగే ఎవరి అడ్రస్ గురించి అయితే చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క అడ్రస్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశం అయితే రాబోతుంది. అలాగే వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలు అయితే ఉన్నాయి. మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా మీరు ఈరోజు దినఫలాల్లో తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి. భాగస్వామ్యం వ్యాపారం చేసేవారికి కూడా ఈరోజు చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఈ డిసెంబర్ 24వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఈరోజు మీ యొక్క శత్రువులు మీకు ఫోన్ చేసి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీరు అనేది ఆ ఫోన్ కాల్ మిమ్మల్ని ఇష్టం వచ్చినట్లుగా తిట్టడం కానీ మీ యొక్క పరువు పోయే విధంగా మాట్లాడడం కానీ చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ వారు ఆవేశంతో ఏదైనా మాట్లాడితే వెంటనే కట్ చేయండి ఫోన్ కాల్ను. అలాగే మీరు వాదిస్తూ వెళ్తున్నట్లయితే గనక సమస్య తీవ్రత పెరుగుతుంది. ముఖ్యంగా పబ్లిక్ ప్లేస్లో ఉన్న వాళ్ళప్పుడు మాట్లాడడం వల్ల ఫోన్ అనేది ఈరోజు దినఫలాల్లో చాలా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి ఫోన్ కాల్ మీరు అసలు మాట్లాడకండి. మాట్లాడితే మాత్రం మీ పరువు పోతుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ కుటుంబ సభ్యులతో మీకు సత్సంబంధాలు ఏర్పడతాయి. ఇది వరకు ఏదైనా విభేదాలు ఉన్నట్లయితే వాటికి సంబంధించింది ఖచ్చితంగా పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైనా ఉద్యోగస్తులు ఉన్నారో కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు మీ యొక్క ఉద్యోగ జీవితంలో చూడబోతున్నారు. పై అధికారుల వల్ల మాట పడవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ముఖ్యంగా మీరు పని విషయంలో చాలా నిబద్ధతలో ఉండాలి. మీరు ఏదైనా చిన్న పొరపాటు చేసినా కానీ మీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మిమ్మల్ని హైలైట్ చేసి మీ యొక్క తప్పును అందరి ముందు ఎత్తి చూపించి మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి వ్యక్తులతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ విధంగా కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క శత్రువులు చేసినటువంటి ఫోన్ కాల్ని పబ్లిక్ ప్లేస్లో మాట్లాడడం వల్ల మీ పరువు పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అయితే కన్యా రాశి వారికి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివదేవత ఆరాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు, పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి. వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.